నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో చలి తీవ్రత తీవ్రంగా ఉందన్నమాట. అంటే -డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయి ఎడారి మరియు వ్యవసాయ ప్రాంతాలలో మనం చూసుకుంటే మంచు కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క చలి నుంచి రక్షణ పొందేందుకు చాలామంది బొగ్గు కుంపట్లు మరియు హీటర్లు అయితే పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా బొగ్గు కుంపట్లు పెట్టుకునే వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. గత సంవత్సరం మనం చూసుకుంటే కానీ 2 తెలుగు మహిళలు మనం చూసుకుంటే ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే బొగ్గు కుంపటి పెట్టడం, దాంట్లో నుంచి పొగ వస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క పొగ బయటికి వెళ్ళనివ్వకుండా మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేయడం, కైమాలలో కూడా మొత్తం మూసి ఉంచడం వల్ల మనం చూసుకుంటే కానీ ఆ యొక్క పొగలో నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే వాయు విడుదలవుతూ ఉంది. తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఆల్ముత్ల ఎడారి ప్రాంతంలో బొగ్గు బ్రేజియర్ నుంచి పొగ పీల్చడం వల్ల ఊపిరాడక ఒక మహిళ జహరా ఆసుపత్రిలో చేరింది. అంబులెన్స్ సిబ్బంది మరియు పెట్రోల్ యూనిట్లు వెంటనే స్పందించి ఆన్ సైట్ వైద్య సహాయం అందించి తదుపరి చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె యొక్క పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. గుడారాలు మూసి ఉన్న ప్రదేశాలు లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో చార్కోల్ బ్రేజియర్లను ఉపయోగించవద్దని చెప్పేసి కువైట్ అగ్నిమాపక శాఖ పదే పదే హెచ్చరించింది. ఎందుకంటే దాని నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ రంగు మరియు వాసన లేని కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తుందని చెప్పేసి ఇది ఊపిరాడకుండా చేసి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఒక్కొక్కసారి ఇది మనుషులకు ప్రాణాంతకంగా మారి మరణానికి దారితీసే అవకాశం ఉందని చెప్పేసి, కాబట్టి ఎవరికైనా సరే కానీ తలనొప్పి కావచ్చు, వికారంగా కావచ్చు, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కానీ అటువంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పేసి కువైట్ అగ్నిమాపక శాఖ మరియు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి కైమాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నిద్రపోయే ముందు బొగ్గు కుంపటి ఏదైతే ఉందో దాన్ని ఆర్పివేసి నిద్రించండి. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు పీల్చడం వల్ల మనం చూసుకుంటే కానీ మనకు తెలియకుండానే మనం చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.